గైస్ నా పేరు మైత్రి వెల్కమ్ టు మై ఛానల్. ఇప్పుడు కారణం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన బెల్ ఐకాన్ ఆల్లో పెట్టుకోండి. నా ఫర్దర్ వీడియోస్ మిస్ అవ్వకుండా చూడొచ్చు. చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. సో ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్ అండ్ క్లిక్ ద బెల్ ఐకాన్ ఆల్సో. హలో గైస్, నేను ఒక కోర్స్ క్రియేట్ చేసిన విషయం మీకు అందరికీ తెలిసిందే కదా, హౌ టు బికమ్ ఏ సక్సెస్ఫుల్ యూట్యూబర్ అండ్ మాస్టర్ ఇన్ యూట్యూబ్ అని. అయితే ఆ కోర్స్ యొక్క స్టార్టింగ్ ప్రైస్ యాక్చువల్గా 3000 రూపీస్ పెట్టడం జరిగింది. అంటే 2999 అయితే పెట్టాను. అయితే దాని గురించి చాలా మంది నాకు ఇన్స్టాగ్రామ్లో పర్సనల్గా మెసేజ్ చేయడం జరిగింది. బ్రో అంత ప్రైస్ అంటే మేము పెట్టలేకపోతున్నాము, కొంచెం ఎక్కువైంది, సో కొంచెం తగ్గించండి, మాకు కొంచెం డిస్కౌంట్ ఇవ్వండి అని అడగడం జరిగింది. సో వాళ్ళందరినీ కూడా దృష్టిలో పెట్టుకుని ఈ కోర్స్ యొక్క ప్రైస్ అయితే తగ్గించడం జరిగింది. సో ఇప్పుడే దానికి ఒక కోడ్ అయితే క్రియేట్ చేశాను. ఆ కోడ్ పేరు FAN50. మీరు ఎంటర్ చేయాల్సిన పని లేదు, ఆటోమేటిక్గా ఎంటర్ అయిపోతుంది. నేను డిస్క్రిప్షన్లో అండ్ కామెంట్ సెక్షన్లో ఇచ్చిన ఈ లింక్ మీద కనుక మీరు క్లిక్ చేసి చూసినట్టయితే మీకు ఆ కోడ్ ఆటోమేటిక్ ఎంటర్ అయిపోయి కనిపిస్తుంది. సో మీరు ఎవరైనా కోర్స్ తీసుకోవాలనుకుంటే ఇప్పుడు ఆ కోర్స్ తీసుకోండి, 50% డిస్కౌంట్ వస్తుంది. ఈ ఆఫర్ కొద్ది రోజులు మాత్రమే ఉంటుంది, ఎందుకంటే ఈ కోడ్ కొద్ది రోజులు మాత్రమే పనిచేస్తుంది. సో ఎవరైతే తీసుకోవాలనుకుంటున్నారో ఇమీడియట్ గా తీసుకోండి ఆ కోర్స్ని, లేదంటే ఆఫర్ అయితే మిస్ అవుతారు, మళ్ళీ 3000 రూపీస్ పెట్టి కొనుక్కోవాల్సి ఉంటుంది. అండ్ ఎవరైతే ఈ యాడ్ ని చూస్తున్నారో వాడు కూడా కింద కామెంట్ సెక్షన్ లో FAN50 అని కామెంట్ చేయండి, ఎందుకంటే ఈ యాడ్ ని ఎంతమంది చూస్తున్నారో నేను తెలుసుకోవాలనుకుంటున్నాను. సో అందుకని ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు డిస్క్రిప్షన్ అండ్ కామెంట్ సెక్షన్ లో దీని యొక్క లింక్ అయితే ఉంటుంది. ఇమీడియట్ గా దాని మీద క్లిక్ చేసి కోర్సును తీసుకోండి. ఈ ఆఫర్ కొద్ది రోజులు మాత్రమే, గుర్తుపెట్టుకోండి. సో బేసిక్గా ప్రణీత్ హనుమంతు ఇష్యూ ఆర్ కాంట్రవర్సీ వాట్ ఎవర్ వీ క్యాన్ కాల్. సో అది స్టార్ట్ అయిన తర్వాత దాని గురించి యూట్యూబ్లో వీడియోస్ కానీ, ఇన్స్టాలో రీల్స్ కానీ, లేదంటే ట్విట్టర్లో ట్వీట్స్ కానీ ఇవన్నీ వచ్చినప్పుడు వాటి కింద కొన్ని క్వశ్చన్స్ వస్తున్నాయి, అంటే కొన్ని పాయింట్స్ రైజ్ అవుతున్నాయి. సో అలాంటి కొన్ని పాయింట్స్ని, కొన్ని క్వశ్చన్స్ని కూడా పిక్ చేసుకున్నా. ఒక 7 క్వశ్చన్స్ అయితే వచ్చాయి. 7 తలా ఫర్ ఎ రీజన్. సో అయితే ఆ క్వశ్చన్స్ అన్నిటి గురించి కూడా ఒకసారి మాట్లాడుకుందాం. అంటే ఒకసారి అర్థం చేసుకోవడానికి ట్రై చేద్దాం. నిజంగా వాటిలో మాట్లాడుకోవాల్సినవి కొన్ని ఉన్నాయి కాబట్టి, సో అందుకే వాటి గురించి కూడా మాట్లాడుకుందాం. సో ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే, క్యాన్ హనుమంతు ఎస్కేప్ బికాస్ ఆఫ్ హిస్ ఫాదర్. అంటే బేసిక్గా ప్రణీత్ హనుమంతు ఫాదర్, అంటే మనకి పేర్లు గట్రా ఏం బయటకు రాలేదు, సో దట్స్ ఎ గుడ్ థింగ్ అని చెప్పొచ్చు. సో అతను అంటే హనుమంతు ఫాదర్ ఏంటంటే ఒక ఫార్మర్ IAS ఆఫీసర్, అండ్ అంతేకాకుండా ఏపీలో ఒకప్పుడు ఫుడ్ కమిషనర్ అంట కూడా, అండ్ ఇప్పుడు రిటైర్డ్ అనుకుంటా కంప్లీట్గా. సో అలాంటి ఇన్ఫ్లుయెన్స్ ఉన్న పర్సన్ కదా హనుమంతు ఫాదర్. సో మరి హనుమంతు ఎస్కేప్ అయిపోగలడా? ఇప్పుడు మనం రీసెంట్గా పుణే పోర్షే ఇన్సిడెంట్ చూసాం మనం. సో చాలా ఇన్ఫ్లుయెన్స్ ఉన్న పర్సన్ ఆ అబ్బాయి. సో అందుకని ముందు అసలు రిమాండ్ ఏమీ లేదు, ఆ తర్వాత ఎస్ఐ రాయమన్నారు, అదొక ఏవేవో చెప్పారు. మొత్తం ఆ కేసు ఎటు పోయి ఇప్పుడు ఎటు కాకుండా పోయింది ఆ కేసు. సో ఇప్పుడు ఇది కూడా అలాగే అవుతుందేమో, ఎందుకంటే ఇప్పుడు తిని కూడా ఎంతో కొంత ఇన్ఫ్లుయెన్స్ ఉన్న పర్సన్ కదా. ఇప్పుడు బేసిక్గా పోలీస్ డిపార్ట్మెంట్లోనే ఇన్ఫ్లుయెన్స్ ఉన్న పర్సన్ కదా ఫార్మర్ IAS ఆఫీసర్ అంటే. సో ఆబ్వియస్లీ హనుమంతు క్యాన్ ఈజీలీ ఎస్కేప్ అనే కైండ్ ఆఫ్ క్వశ్చన్ వస్తుందన్నమాట. సో అలా జరుగుతుందా అంటే నాకు తెలిసి అయితే లేదు. ఎందుకంటే బేసిక్గా ఇప్పుడు ఎప్పుడైనా సరే ఎస్కేప్ అవ్వడానికి కొన్ని దారులు ఉండాల్సి ఉంటుంది. ఇక్కడ అలా ఏం లేదు, మ్యాక్సిమం దారులన్నీ క్లోజే కంప్లీట్గా. ఎందుకంటే ఎక్కడ దాకా ఏందబ్బా, ఏకంగా సీఎం దాకా వెళ్ళిపోయింది అది. DGP రెస్పాండ్ అయ్యారు, తర్వాత ఉమెన్ ప్రొటెక్షన్ రిలేటెడ్ వింగ్ రెస్పాండ్ అయ్యింది, అందరూ కంప్లైంట్లు ఫైల్ చేయడం జరిగింది, కేసులు ఫైల్ చేయడం జరిగింది. సో మ్యాక్సిమం దే విల్ రెస్పాండ్ డెఫినెట్గా, అదైతే క్లియర్. అది ఏ రేంజ్లో రెస్పాన్స్ ఉంటుంది అనేది వీ హ్యావ్ టు వెయిట్ అండ్ వాచ్. అంటే మనోడు ఇండియన్ అని కొంతమంది అంటున్నారు, కాదు యూఎస్లో ఉంటాడని కొంతమంది అంటున్నారు. ఇప్పుడు అంతెందుకు మంచు మనోజ్ గారు కూడా తన గురించి మాట్లాడుతూ టెక్సాస్ పోలీస్ ఆఫీసర్స్ అనుకుంటా, టెక్సాస్ వాళ్ళని ట్యాగ్ చేయడం జరిగింది, అంటే అక్కడ ఉంటాడు అన్నట్టుగా. అండ్ బట్ హైదరాబాద్ కూడా రెగ్యులర్ ఇంటర్వెల్స్లో వస్తూ ఉంటాడు అనుకుంటాను నాకు తెలిసి. ఎందుకంటే ఇప్పుడు ఇందాకే సుధీర్ బాబు గారు ట్వీట్ చూశాను నేను ఈ వీడియో చేయడానికి ముందు. హరోం హరా సినిమాలో హనుమంతుని పెట్టినందుకు నేను చాలా బాధపడుతున్నాను, లిటరల్లీ అలాంటి ఒక పర్సన్ని క్యాస్ట్ చేసినందుకు మా సినిమాలో చాలా సిగ్గుచేటుగా ఉంది అన్నట్టుగా ఆయన ఒక ట్వీట్ అయితే పెట్టడం జరిగిందనమాట. అవునండి, ఆయన ఏం చెప్పారో ఎగ్జాక్ట్గా చెప్తాను మీకు. ఫర్ గుడ్ ఆర్ బ్యాడ్, ఐఎమ్ నాట్ ఎ సోషల్ మీడియా గై, నాట్ డూ ఐ కీప్ అప్ విత్ థింగ్స్. ఐ ఫీల్ సో డిస్గస్టెడ్ బై ద ఫ్యాక్ట్ వీ హ్యాడ్ Pranith Hanumantu casted in Harom Hara. Sincere apologies from me and my entire team. We didn't know what a pathetic creature this man is. It wasn't in my knowledge. I couldn't even dare to go through the eternity social media has exposed about him. Those things are not even worth our puke, but they should have our attention at this hour. We should make sure these sick minds shouldn't have a platform for the filth they want to spread. This isn't a freedom of speech by any means. సో ఇదనమాట ఆయన పెట్టిన ట్వీట్. సో మేబీ ఇక్కడ కూడా తిరుగుతూ ఉంటాడు అనుకుంటా నాకు తెలిసి రెగ్యులర్ ఇంటర్వెల్స్లో. ఇప్పుడు రాడలేండి కొన్నాళ్ళ పాటు ఖచ్చితంగా. సో అది పాయింట్. బట్ ఏమో ఏం చేస్తారని చూడాల్సి ఉంటుంది. ఒకవేళ అక్కడ నుంచి పాస్పోర్ట్ క్యాన్సిల్ చేయడం ఆర్ వీసా క్యాన్సిల్ చేయడం, ఇమీడియట్గా ఇండియా వచ్చేలా చేయడం, ఇట్లా ఏమైనా చేస్తారా, లేదంటే ఛానల్ కంప్లీట్గా డిలీట్ చేయిస్తారా? సోషల్ మీడియాలో మొత్తం అంతా అయింది కాబట్టి. సో సైబర్ క్రైమ్ డిపార్ట్మెంట్ ద్వారా ఏంటనేది చూడాల్సి ఉంటుంది. ఇండియాకి తెప్పిస్తే మాత్రం పనిషబుల్ అఫెన్స్ అది, చాలా ఎక్కువ కాలమే పడుతుంది, ఏదో చిన్నది కూడా కాదు అది. ఎందుకంటే బేసిక్గా చాలా పెద్ద ఇష్యూ అయింది. సో మనోడికి ఇప్పుడు ఎంత పెద్ద శిక్ష పడితే ఫర్దర్గా ఇలాంటివన్నీ కూడా చేయడానికి భయపడతారు. సో బేసిక్గా ఒక క్వశ్చన్ ఉంది లాస్ట్లో, సో దాని గురించి మాట్లాడతాం యాక్చువల్గా.
సో ఇదొకటి. సో డెఫినెట్‌గా హీ కాంట్ ఎస్కేప్ అబ్బా! ఎంత తన ఫాదర్ ఫార్మర్ ఐఏఎస్ ఆఫీసర్ అయినా, బ్రదర్ పెద్ద ఇన్‌ఫ్లుయెన్సర్ అయినా ఇట్ డజంట్ మ్యాటర్. డెఫినెట్‌గా ఏమీ మారదు నాకు తెలిసి. సో అదైతే నేను అనుకుంటున్న పాయింట్. అయితే తనొక తర్వాత ఒక వీడియో రిలీజ్ చేయడం జరిగింది. అంటే సారీ చెప్తూ అపాలజీస్ వీడియో అయితే రిలీజ్ చేయడం జరిగింది. సో కొంతమంది ఒపీనియన్ ఏంటంటే, ఇప్పటికి ఆ వీడియోలో తను చేసింది కామెడీయే అంటున్నాడు అని. అది రైటా? రాంగా అని. సో బేసిక్‌గా సీరియస్‌లీ చెప్పాలంటే అతను ఏదైతే వీడియో చేశాడో దాంట్లో ఏమని చెప్పాడంటే, అది బేసిక్‌గా ఒక ఫాదర్ అండ్ డాటర్ యొక్క ఎమోషనల్ వీడియోని మేము అట్లా ఫన్ చేసాం అనుకుంటున్నారు. కానీ బేసిక్‌గానే అదొక డాంక్ వీడియో. దాన్ని మేము ఆ ఇంటెన్షన్‌తోనే కామెడీ చేయడం జరిగింది అంతే. బట్ ఒక మిస్‌జడ్జ్‌మెంట్ అయితే జరిగిందని తెలియజేశారు. సో బేసిక్‌గా మనం ఆ వీడియో చూస్తున్నప్పుడు ఇన్ జనరల్ నాకు ఆ వీడియో చూస్తున్నప్పుడు నాకు వీళ్ళందరిని వీళ్ళ మొహాలన్నీ కూడా ఇట్లా మూసేసి స్క్రీన్ మధ్యలో కనిపిస్తున్న ఆ వీడియోని మాత్రమే చూస్తే నాకైతే అలా ఏం అనిపించలే. జస్ట్ క్యాజువల్‌గా ఏం చేస్తున్నాడు? బెల్ట్ తీసాడు కొడతాడా ఏంది? అట్లా అనుకోవడం జరిగింది. కానీ తీరా చూస్తే ఉయ్యాలూపాడు. బేసిక్‌గా కొంచెమైనా పాజిటివ్‌గా, ఎమోషనల్‌గా ఆలోచించేవాళ్ళు మేబీ ఇప్పుడు ఆ పాపనేమైనా కొడతాడేమో! అరే! చిన్న పిల్ల గదా! సో, ఇట్లా సెన్సిటివ్ థాట్స్ వస్తుంటాయి. ఇన్ జనరల్‌గా మనుషులకైతే. సో, వీళ్ళకేందంటే మరి వీళ్ళు అది డాంక్ వీడియో అంటున్నారు కాబట్టి దీన్ని అంతకుముందు ఆ ఇంటెన్షన్‌తో పోస్ట్ చేసినోడు ఎవడైతే ఉన్నాడో, వీళ్ళు ఎక్కడి నుంచైతే దీన్ని తీసుకొనొచ్చి రియాక్ట్ అయ్యారో వాడు గూడా ఇంక అంతే మైండ్ సెట్ ఇంక. అది పరిస్థితి. ఇంకా అలాగే ఉన్నారు ఈళ్ళంతా గూడా. సో, ఇప్పటికి కూడా ఏంటంటే, వీళ్ళు పిక్ జేసుకున్నది కామెడీ వీడియోయే. సో, వీళ్ళు దానికి తగ్గట్టుగా కామెడీ చేశారు. బట్ అది తప్పయిపోయిందని అంటున్నారు తప్ప, బేసిక్‌గా వీళ్ళు పిక్ చేసుకున్న కామెడీ వీడియోలో కామెడీ లేదు. డార్క్ కామెడీ లేదు. వీళ్ళు ఊహించుకొని దానికి తగ్గట్టు వీళ్ళు క్రియేట్ చేయడం జరిగింది. అండ్ దట్ టూ ఇన్ ఏ కంప్లీట్ రాంగ్ వే గదా! సో, అది అర్థం చేసుకోవట్లేదు అంతే. సో, ఎనీహౌ అదెందుకో నాకెందుకో అంత కన్వీనియంట్ సారీ లాగైతే అనిపించలేదు. అంటే లైక్ అందరిని కన్విన్స్ చేసే సారీ లాగైతే అనిపించలేదు. తన కన్వీనియన్స్‌కి తగ్గట్టుగా చెప్పుకున్న సారీ లాగైతే అనిపించింది. బట్ ఇంకా దట్స్ అప్ టు హిమ్. దట్స్ అప్ టు ద లీగల్ డిపార్ట్మెంట్స్. ఇంకంతే ఇంక వాళ్ళు చూసుకుంటారు కంప్లీట్‌గా. ఇంకా తర్వాత థర్డ్ థింగ్ ఏంటంటే తన వీడియోలో ఫ్యామిలీని ఇన్వాల్వ్ చేయొద్దన్నాడు. అంటే వాళ్ళ పేరెంట్స్ కోసం, వాళ్ళ కోసం కూడా కొన్ని పోస్టులు గాని, కొన్ని టాపిక్స్ గాని వస్తున్నాయన్నట్టుగా తను చెప్పాడనమాట. సో, సోషల్ మీడియా 2 రకాలుగా రెస్పాండ్ అవుతోంది. రెస్పాన్స్ నంబర్ 1 ఏంటంటే ఆహ్, తప్పు చేసింది తను. తన గురించే మాట్లాడండి. తనని మాత్రమే తిట్టండి. దీనికి హోల్ అండ్ సోల్ రెస్పాన్సిబిలిటీ తనే అంటున్నాడు కదా! సో, తనని తిట్టండి ఎంత తిట్టాలనుకుంటే అంత. బట్ ఫ్యామిలీ జోలికెళ్ళొద్దు. ఎందుకింకా ఇప్పుడు వాళ్ళేదో చేశారు కదా! అని చెప్పి మనం అలా ఫ్యామిలీ జోలికెళ్తే కరెక్ట్ కాదు కదా! అని చెప్పి ఒక కైండ్ ఆఫ్ రెస్పాన్స్ ఉంది. రెస్పాన్స్ నంబర్ 2 ఏంటంటే దే డిజర్వ్స్ దిస్ కైండ్ ఆఫ్ హేట్. అంటే ఆహ్, పిల్లలు ఇట్లా చేస్తూ ఉంటే ఏం చేస్తున్నారు పేరెంట్స్ అయినా సరే? ఆహ్, వాళ్ళైనా సరే పట్టించుకోవాలి గదా! ఏదో ఇష్టం వచ్చినట్టు వదిలేస్తే ఎలా? సో, ఈ కైండ్ ఆఫ్ క్వెషన్‌ని కొంతమంది రైజ్ చేస్తూ అండ్ తిను గూడా ఇప్పుడు తిను రియాక్ట్ అయ్యి ఫన్ చేసింది ఏదైతే ఉందో ఒక ఫ్యామిలీ వీడియోనే అది. ఒక ఫాదర్ అండ్ డాటర్ ఎమోషన్ వీడియోనే గదా! హి మేడ్ ఫన్. అతనే గాదు అంటే మిగతా ముగ్గురు ఉన్నారులెండి. బేసిక్‌గా టాపిక్ అంతా హనుమంతు అంటున్నాం గానీ బేసిక్‌గా ఆ బ్లాక్ షర్ట్ పర్సన్ అని చెప్పి ఒకతనున్నాడు ఆది అంట అతని పేరు. సో, అతను గూడా మెయిన్ కల్ప్రిటే. ఎందుకంటే వన్ ఆఫ్ ది మోస్ట్ వర్స్ట్ వర్డ్స్ చూసిన వాళ్ళలో ఆయన గూడా ఉన్నాడు. సో, అదనమాట సిట్యుయేషను. సో, అట్లా ఉన్నారు మొత్తం అంతా కూడా. బట్ నేనేమంటున్నా అంటే ఈ ఈ కైండ్ ఆఫ్ థాట్స్‌లో గూడా. సో, వాళ్ళు ఒక ఫ్యామిలీ వీడియో మీద ఇట్లా ఫన్ జనరేట్ చేసినప్పుడు, ఇంకా ఫ్యామిలీస్ గురించి మాట్లాడితే మాత్రం ఎందుకు హర్ట్ అవుతారు? మీదే ఫ్యామిలీసా? వాళ్ళయి ఫ్యామిలీస్ గావా? అనే క్వెషన్. సో, ఈ 2 థింగ్స్ గూడా నడుస్తున్నాయనమాట. సో, ఇలా 2 రకాల రెస్పాన్స్‌లయితే వస్తున్నాయి. సో, నేనైతే ఇంకా లీవ్ ద ఫ్యామిలీస్ అనే అంటాను నేను. ఎందుకంటే చేసింది అతనే కాబట్టి, అతను చేసింది తప్పని మనకు స్పష్టంగా తెలుస్తోంది. సో, అతన్ని మనం డెఫినిట్‌గా ఎంతైనా అనొచ్చు, తిట్టొచ్చు. అది గూడా మళ్ళీ లిమిట్స్‌లోనే అంటే ఆహ్, లిమిట్స్‌లో ఇన్ ద సెన్స్ మళ్ళీ పేరెంట్స్‌ని ఇన్వాల్వ్ చేయకుండా ఆ తిట్లలో గూడా. ఇప్పుడు మన దగ్గర బేసిక్‌గా ఊ అంటే, ఆ అంటే ఆహ్, ఎల్ డాష్ అని జెప్పి కొన్ని బూతులు వచ్చేస్తుంటాయి. సో, అవి వాడకండి. డోంట్ ఎవర్ ట్రై టు యూజ్ దోస్ కైండ్ ఆఫ్ వర్డ్స్ విచ్ ఇన్వాల్వ్ వుమెన్. విచ్ ఇన్వాల్వ్ లేడీస్. ఓకే. సో, అది కరెక్ట్ కాదని అంటాను నేను. సో, అతన్ని ఎంతైనా తిట్టొచ్చు, ఎలాగైనా తిట్టొచ్చు. బట్ కంప్లీట్‌గా అతన్ని తిడుతున్నట్టే ఉండాలది. సో, అది పాయింట్ నాది. అండ్ ఫ్యామిలీస్‌ని ఇన్వాల్వ్ చేయకపోతే బెటర్. ఇంక లేదు హి డిజర్వ్స్ దట్ అంటే ఇంక అది మీ ఇష్టం. ఇంక నేనైతే ఇంక అంతకు మించి ఏం చెప్తాను నేను. అండ్ క్వెషన్ నంబర్ 4 ఏంటంటే ఆహ్, ఇది బేసిక్‌గా ఇది గూడా 2 రకాలుగా ఉందనమాట. ఒకరేమో ఒక కైండ్ ఆఫ్ పీపుల్ ఏమో ఇది ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్‌ప్రెషన్ అంటున్నారు. సో, సుధీర్ బాబు గారు దాని గురించే ట్వీట్ చేయడం జరిగింది యాక్చువల్‌గా. దిస్ ఈజ్ నాట్ ఏ ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్‌ప్రెషన్. సీ ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్‌ప్రెషన్ అంటే ఏంటి? నీకనిపించింది నువ్వు చెప్పడం. బట్ దానికి కూడా కొన్ని లిమిట్స్ ఉంటాయి. అవతలోడు హర్ట్ అవ్వకూడదు. డెఫినిట్‌గా నీ ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్‌ప్రెషన్ వల్ల అవతలోడు హర్ట్ కాకూడదు. అంతవరకే నువ్వు ఎక్స్‌ప్రెస్ చేయొచ్చు. అవతలోడు హర్ట్ అయితే ఇంక అది ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్‌ప్రెషన్‌కి రాదు. సో, ప్రతి చిన్నదానికి హర్ట్ అవుతారు కొంతమంది. అది వేరే విషయం. బట్ ఇప్పుడు అది కాదు కదా! చాలా పెద్ద సెన్సిబుల్ మ్యాటర్ కదా! ఎందుకంటే ఇది ప్రపంచవ్యాప్తంగా దగ్గర దగ్గరగా ఒక 300 కాదులే మరీ ఎక్కువ వద్దు నెంబర్. ఒక 200,00,00,000 మందికి సంబంధించిన ఇష్యూ తెలుసా ఇది? అంటే ఫాదర్ అండ్ డాటర్
ప్రపంచవ్యాప్తంగా ఎంతమంది ఫాదర్స్ ఉంటారు, ఎంతమంది డాటర్స్ ఉంటారు. సో ఫాదర్స్ అండ్ డాటర్స్ రిలేటెడ్ థింగ్ ఇది ప్రపంచవ్యాప్తంగా. ఇది ఏదో చిన్న పాయింట్ కాదు ఇది. దే దే మేడ్ సచ్ ఎ బ్యూటిఫుల్ రిలేషన్ యాజ్ ఎంత దారుణమైన మైండ్ సెట్ అయ్యేది. సో అది డెఫినెట్గా ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ అయితే కాదు. అయితే దీంట్లో ఇంకొంతమంది ఏంటంటే వీళ్ళ వైపు కంప్లీట్గా ఆపోజిట్గా ఉండి వీళ్ళు సైకోపాత్సా, లేదంటే వీళ్ళు కూడా వీళ్ళ లైఫ్లో అట్లాగే బిహేవ్ చేస్తారా అనే కైండ్ ఆఫ్ క్వశ్చన్స్ అయితే రైజ్ చేస్తున్నారు. ఇది సైకోపాత్ అనే దానికి ప్రాపర్ డెఫినేషన్ కాదు. ఇది అంతకు మించి ఏదైనా ఒకటి కొత్తగా కనిపెట్టాల్సి ఉంటుంది. వీళ్ళు చేసింది ఏదైతే ఉందో సార్ దే ఆర్ డెఫినెట్లీ హ్యాడ్ ఎ ప్రాబ్లం. నాకు తెలిసి ఏదో ఒక డిజార్డర్ లాంటిదో ఏదో ఉంది మొత్తానికి. సో అందుకే నేనేమంటున్నా అంటే ఆ వీడియోని పాజిటివ్గా కూడా చూడొచ్చు, కానీ అలా చూడకుండా, ఎమోషనల్గా కూడా చూడొచ్చు కానీ అలా చూడకుండా, సెంటిమెంటల్గా కూడా చూడొచ్చు కానీ అలా చూడకుండా కంప్లీట్ సెక్షువల్ మైండ్ సెట్లోనే చూశారు. సో ఐ థింక్ దే హ్యాడ్ ఎ మెంటల్ డిజార్డర్. సో దానికి ఈ సైకోపాత్ అనే పదం కూడా చాలా చిన్నది. లేదు అది కాదు, అంతకు మించి ఐ సినిమాలో చెప్పినట్టు. సో అది పాయింట్. సో ఇది క్వశ్చన్. సో ఫిఫ్త్ క్వశ్చన్ ఏంటంటే వాట్ అబౌట్ ఇన్స్టా రీల్స్ డార్క్ కామెడీ బ్యాచ్. ఇది కూడా మనం ఖచ్చితంగా చూడాలి. ఇన్స్టా రీల్సే కాదు, యాక్చువల్గా చాలామంది రోస్టింగ్ కమ్యూనిటీలో కూడా ఏమవుతుంటుందంటే కొంతమంది లిమిట్ దాటి తిడుతుంటారు. అంటే రోస్ట్ చేయడం అనేది ఓకే, బట్ అవతల వాళ్ళు బాధపడే రేంజ్లో తిడుతుంటారు. కొంతమంది ఆల్రెడీ అఫెండ్ అయిన సందర్భాలు కూడా ఉన్నాయి మన తెలుగులోనే. రోస్టింగ్ కమ్యూనిటీ రోస్ట్ చేస్తే వాళ్ళ గురించి కేసులు ఫైల్ చేయడానికి వెళ్ళడాలు ఇట్లా చాలా జరిగినాయి కూడా యాక్చువల్గా. సో స్ట్రైక్లు వేయడానికి ట్రై చేయడాలు ఇట్లా చాలా జరిగినాయి ఇంతకుముందు. సో ఈ ఇన్స్టా రీల్స్లో అయినా సరే, లేదంటే రోస్టింగ్లో అయినా సరే చాలా వరకు లిమిట్స్ దాటుతుంటారు. ఎందుకు అంటే ఒకానొక స్టేజ్లో ఒక వీడియోలో చాలా బాగా నవ్వించేస్తారు, మళ్ళీ మరుసటి వీడియోలో కూడా ఈ కైండ్ ఆఫ్ జోకులు వేస్తే నవ్వరు కదా. సో ఇంకా ఎక్స్ట్రీమ్స్కి వెళ్ళాల్సి ఉంటుంది. సో లిమిట్ పెరిగి 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 ఇలా అవుతుంటుంది. అండ్ ఇందాక ఇంకోటి చెప్పడం మర్చిపోయాను, వీళ్ళకి మెంటల్ డిజార్డర్ ఉందనడానికి రీజన్ ఏంటంటే వీళ్ళ ఇన్స్టాగ్రామ్లో ఒక బ్రాడ్కాస్ట్ ఛానల్ ఉంటుంది. ఇప్పుడు అవి కొన్ని డిలీట్ చేశారు, కానీ ట్విట్టర్లో కానీ యూట్యూబ్లో కొన్ని వీడియోస్లో కానీ అవి స్క్రీన్ షాట్లు కనబడుతున్నాయి అనమాట. వీళ్ళు ఆ ఇన్స్టాగ్రామ్ ఆ బ్రాడ్కాస్ట్ ఛానల్లో కూడా ప్రతి చిన్నదానికి కూడా చాలా టూ మచ్ వల్గర్గా జోక్స్ వేసుకుంటున్నారు వీళ్ళు. సో బేసిక్గా అక్కడ ఎట్లా తయారైందంటే ఇంకా వేరే వాళ్ళని తిట్టించే ప్రోగ్రాములు కూడా నడుస్తున్నాయి అక్కడ. సో ఇట్లా నడుస్తుంది ఆ బ్రాడ్కాస్ట్ ఛానల్ అంతా కూడా. అంటే ఎవరో తమిళ్ యూట్యూబరు వీళ్ళ ఒకడు వర్సెస్ గిల్లీ ఏమంటారు కామెడీ వీడియో ఉందో దానికి రోస్ట్ చేస్తే దాన్ని వీళ్ళ బ్రాడ్కాస్ట్ ఛానల్లో పెట్టి దాన్ని మళ్ళీ వీళ్ళందరినీ కూడా పంపించి తిట్టించడాలు ఇట్లాంటివి కూడా కొన్ని ఉన్నాయి. ఇది ఓకే, ఇది సెకండరీ థింగ్ ఇది, ఎందుకంటే ఇది యూట్యూబ్ ఇది. సో అది డిఫరెంట్ థింగ్ అది. బట్ ఏదో ఒక రీల్ కనబడితే ఆ రీల్ గురించి వల్గర్గా మాట్లాడుకోవడం, అమ్మాయిల గురించి అవని, డాటర్స్ గురించి అవని, ఇంకా ఏదైనా సరే చనిపోయారని చెప్పి వస్తున్న దానికోసం అవని, దేనికోసమైనా సరే అట్లాగే కామెడీ చేస్తున్నారు అనమాట. సో దట్స్ వెరీ బ్యాడ్ అని చెప్పొచ్చు. సో అవన్నీ ఉన్నాయి. సో డెఫినెట్గా అందుకే చెప్తున్నా కదా, దే హ్యాడ్ ఎ మెంటల్ డిసార్డర్, దే ఆర్ మోర్ దెన్ సైకోపాత్స్ అని. అయితే సరే ఈ రోస్టింగ్ అండ్ వీటి గురించి కూడా ఒకసారి మాట్లాడుకుంటే వీళ్ళ దాంట్లో కూడా మనకి ఆ డార్క్ కామెడీ అనేది కనబడుతూ ఉంటుంది. బట్ ఈ కైండ్ ఆఫ్ మంచి జెన్యూన్ రిలేషన్ని అంత దరిద్రంగా చేసిన సందర్భాలు అయితే లేవు ఇప్పటి వరకు కూడా. బట్ ఇన్స్టాలో కొన్ని చోట్ల మాత్రం డార్క్ కామెడీ రీల్స్ చాలానే వస్తుంటాయి, ఎస్పెషల్లీ ఓయోల కోసం, ఆ తర్వాత రిలేషన్స్ కోసం, వీటన్నిటి కోసం కూడా చాలా డార్క్ కామెడీ రీల్స్ అయితే వస్తూ ఉంటాయి. వాటికి 18+ అనే వార్నింగ్లు గట్రా కూడా ఏమి ఉండవు, డైరెక్ట్గా అవే వచ్చేస్తుంటాయి. చాలా దరిద్రంగా చాలా చండాలంగా కూడా చేస్తుంటారు. సో వాళ్ళకు కూడా ఇది ఒక వార్నింగ్ లాంటిది, వాళ్ళు కూడా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇప్పుడు ఈ కేసు ఏదైతే ఉందో ఇదంతా కూడా, సో ఫర్దర్గా అది వాళ్ళ మీద కూడా దెబ్బ పడచ్చు. సో గవర్నమెంట్ ఏదైనా ఒక ఇనిషియేటివ్ తీసుకుంది అనుకోండి, ఇలాంటి దరిద్రగొట్టు రీల్స్ కానీ వీడియోలు కానీ ఏమైనా మీకు కనబడినట్టయితే మాకు షేర్ చేయండి, మీకు ఒక 1000 రూపాయలు ఇస్తాము, మాకు షేర్ చేసి తెలియజేసినందుకు మేము వాళ్ళ మీద యాక్షన్ తీసుకుంటాం, వాళ్ళ పేజీలు బ్లాక్ చేస్తాము, ఛానల్స్ డిలీట్ చేస్తాం, ఇట్లా కనుక చెప్పింది అనుకోండి కథం ఇంకా. సో అండ్ అక్కడతో ఆగదు, అరెస్టులు ఉంటాయి, జైలుకి వెళ్ళాలి ఉంటాయి, అన్నీ ఉంటాయి. సో డార్క్ కామెడీ అనే దాన్ని బేసిక్గా మొత్తం అందరూ పక్కన పెట్టేస్తే మంచిది. హిందీలో నడుస్తుంది కదా, సో మనము తెచ్చేద్దాం ఇక్కడికి అని చెప్పి వాళ్ళు లిమిట్స్లో చేస్తున్న దాన్ని మీరు లిమిట్స్ లేకుండా చేసే సిస్టమ్ వచ్చినట్టుగా చేయకండి, అది మంచిదైతే కాదు. సో ట్రోలింగ్ ఆర్ రోస్టింగ్ కొంతవరకు ఓకే డెఫినెట్గా, అండ్ మేకింగ్ డార్క్ కామెడీ కూడా కొంతవరకు ఓకే. బట్ ఏదైనా సరే లిమిట్స్లో ఉంటే ఓకే, లిమిట్స్ దాటి డార్క్ కామెడీ చేస్తా అంటే మాత్రం ఇగో ఇట్లా అవుతుంది, అది పరిస్థితి. ఇంకా వాట్ అబౌట్ టీవీ షోస్ వల్గర్ కామెడీ, అదైతే వాస్తవం. కాకపోతే ఏంటంటే టీవీ షోస్ వర్ లైక్, అంటే ఇప్పుడు పాయింట్ ఏంటంటే టీవీ షోస్ అనేవి పర్టికులర్గా టీవీలోకి వెళ్ళి ఆ ఛానల్లోకి వెళ్ళి ఆ టైంకి వెళ్ళి ఆ ప్రోగ్రామ్ చూడాలనుకుంటేనే చూస్తారు, లేదంటే చూడరు. బేసిక్గా ఇప్పుడు చాలా టీవీ షోస్కి బేసిక్గా నేను ఆ టీవీ షోస్ రిలేటెడ్గా ఒకప్పుడు పనిచేశాను కాబట్టి ఇప్పటికీ కాంటాక్ట్స్ ఉన్నాయి కాబట్టి ఆ రేటింగ్స్ అండ్ ఆ డీటెయిల్స్ అన్నీ కూడా తెలుస్తుంటాయి నాకు. సో ఒకప్పుడు చాలా పెద్ద పెద్ద షోలకి చాలా రేటింగ్స్ వచ్చేవి, ఇప్పుడు అంత రేటింగ్స్ రావట్లేదు, చాలా ఘోరంగా పడిపోయింది. బికాస్ పీపుల్ ఆర్ ఎడిక్టెడ్ టు వాచ్ మొబైల్స్లోనే అన్నీ చూడడానికి ఇష్టపడుతున్నారు, టీవీల్లో చూడట్లేదు. సో ఏవైతే ఆ కామెడీ షోస్లో జోక్స్ వస్తున్నాయో అవన్నీ కూడా బేసిక్గా వాళ్ళ వరకు మాత్రమే ఉంటాయి.
ఇంకొకటి ఇది కూడా మెయిన్ పాయింటే. సరిపోలేదు డెఫినెట్‌గా అడల్ట్ జోక్స్ ఉంటాయి. అండ్ డెఫినెట్‌గా ఎంతో కొంత వల్గర్ జోక్స్ అయితే ఉంటాయి. బట్ ఇలాగ రిలేషన్‌షిప్స్‌ని కంప్లీట్‌గా తప్పుగా చూపిస్తూ, కంప్లీట్‌గా తప్పుగా మాట్లాడే కైండ్ ఆఫ్ జోక్స్ అయితే లేవు. ఒకసారి నాకు బాగా గుర్తు. ఒకసారి జరిగింది ఇలాగ. అప్పట్లో 'ఇమాన్యుయల్‌ది, వర్షాది' ట్రాక్ నడుస్తోంది. నడుస్తున్న టైంలో ఒక స్కిట్‌లో ఇమాన్యుయల్ ఫాదర్ క్యారెక్టర్ చేస్తాడు. వర్ష డాటర్ క్యారెక్టర్ చేస్తది. సో, ఇమాన్యుయల్ ఫాదర్‌గా చేస్తున్నా కూడా తనేంటంటే తనకు ఆ క్యారెక్టర్ నచ్చట్లేదు అన్నట్టుగా బిహేవ్ చేస్తూ, నేను ఫాదర్ చెయ్యను, నేను తన బాయ్ ఫ్రెండ్‌గానే చేస్తాను అన్నట్టుగా చేస్తూ, బట్ వేరే ఆప్షన్ లేక ఫాదర్ క్యారెక్టర్‌లో కంటిన్యూ అవుతున్నట్టుగా అవుతూ, మధ్య మధ్యలో చిట్టి తల్లి ఇటు రామ్మా అని చెప్పి బుగ్గలు పట్టుకోవడం, ఇక నుదురు మీద ముద్దు పెట్టడం, దగ్గర తీసుకోవడం, చేతులు పట్టుకోవడం ఇట్లాంటివన్నీ చేశాడనమాట ఆ స్కిట్‌లో. సో, ఆ స్కిట్ కింద కామెంట్ సెక్షన్ మొత్తం దారుణంగా దొబ్బులు పెట్టింది. ఆ తర్వాత వాళ్ళు ఆ స్కిట్ డిలీట్ చేయడం ఏదో చేశారు కూడా వాళ్ళు. ఏమని పెట్టారు? మీరు ఏమైనా చేసుకోండి, ఎన్ని ట్రాక్‌లైనా నడుపుకోండి గానీ, ఫాదర్ అండ్ డాటర్ రిలేషన్‌షిప్‌తో మాత్రం కామెడీలు చేయకండి. మంచిది కాదు. సీరియస్‌గా ఉంటాయి పర్యవసనాలని చెప్పి అప్పట్లోనే చాలా గట్టిగా జనాలందరూ కూడా గట్టిగా హార్ష్‌గా రియాక్ట్ అయ్యారు. అప్పట్లో ట్రోల్స్ కూడా వచ్చినియి. సో, అది వాళ్ళు దానికి ఇమ్మీడియేట్‌గా రియాక్ట్ అయ్యారు. డిలీట్ చేసేయడం జరిగింది. ఏదో జరిగింది మొత్తానికి అప్పట్లో. ఈ ఇష్యూ అయితే గుర్తుంది నాకు. ఆ తర్వాత మళ్ళీ ఇలాంటి వాటి జోలికి ఎవరు పోలే. అండ్ అది కూడా డార్క్ కామెడీ కాదు. మళ్ళీ చెప్తున్నాను కదా! వీళ్ళు చేసిన కైండ్ ఆఫ్ డార్క్ కామెడీ కాదు. ఎందుకంటే, ఆళ్ళ ట్రాక్ నడుస్తోందనే విషయం మనకు ఆల్రెడీ తెలుసు. వాళ్ళు ఆ స్కిట్‌లో క్యారెక్టర్స్ చేశారు. బట్ అయినా కూడా ఇమాన్యుల్ అట్లా చేస్తే పీపుల్ చాలా హార్ష్‌గా రియాక్ట్ అయ్యారు. సో, ఇన్ ఫ్యూచర్ ఎప్పుడు అలా చేయకుండా వాళ్ళకి అప్పుడే గట్టిగా బుద్ధి చెప్పారు. ఇంకెవ్వరు చేయలేదు ఆ తర్వాత. సో, ఇలాగ రిలేషన్‌షిప్స్‌ని కంగాళి చేస్తూ అంటే అన్నా చెల్లెల రిలేషన్స్‌ని, తండ్రి కూతుర్ల రిలేషన్స్‌ని వాట్ ఇంకా చాలా ఉంటాయి. తల్లి కొడుకు రిలేషన్స్‌ని వీటన్నిటిని కూడా తప్పుదారి పట్టించేలాగా, తప్పుగా చూసేలాగా ఏ షోస్‌లోని కూడా లేవు. దే హ్యాడ్ ద వల్గర్ కామెడీ. దే హ్యాడ్ ద డబుల్ మీనింగ్ కామెడీ. వల్గర్ అని కూడా అనలేం కంప్లీట్‌గా. ఎందుకంటే ఇంకా డబుల్ మీనింగ్ అనేది ఇంకా ఎప్పటినుంచో ఇంకా ఒక సాంప్రదాయంలాగా అయిపోయిందది. బయట కూడా రియల్ లైఫ్‌లో కూడా మాక్సిమం డబుల్ మీనింగ్ డైలాగ్స్ అనేవి చాలా ఎక్కువ వస్తూ ఉంటాయి. పీపుల్ మాట్లాడుకునే టైంలో. అంటే అందరి దగ్గర రావు మళ్ళీ. కొంతమంది దగ్గర వస్తూ ఉంటాయి. బట్ అది ఎలాగైపోయిందంటే ఇంక ఎవరైనా మనకు తెలిసిన పర్సన్ ఒక డబుల్ మీనింగ్ జోక్ ఏసినా కూడా ఏదో కొంచెం ఏటా దిక్కుమాల జోకులు అనేసి ఊరుకోవడమే తప్ప ఆ పర్సన్‌తో మాట్లాడడం మానేయడం ఇట్లాంటివి చేయట్లేదు మనం గూడా. సో, మనమే వాటిని ఏమంటారు లైట్ తీసుకోవడం, ఈజీగా తీసుకోవడం స్టార్ట్ చేసాం. సో, ఇంక అందుకని అవి అలా కంటిన్యూ అవుతూ వచ్చినియి. బట్ ఈ కైండ్ ఆఫ్ డార్క్ కామెడీ అయితే మాత్రం షోస్‌లో అయితే లేదు. నేనైతే ఎప్పుడు చూడలే. నేను అన్ని షోలు చూస్తా గానీ నేనైతే ఈ కైండ్ ఆఫ్ కామెడీ అయితే చూడలే. బట్ డెఫినిట్‌గా అడల్ట్ జోక్స్ అండ్ వల్గర్ జోక్స్ అయితే ఉన్నాయి. అదైతే క్లియర్. అండ్ వాటికైతే మాత్రం మనం ఇలాంటి కైండ్ ఆఫ్ రెస్పాన్స్ ఇంకా అవి ఆల్రెడీ చాలా సార్లు వాటికి చెప్పి చూసారు. చాలా సార్లు గొడవలయ్యాయి. అయినా కూడా ఇంకా అలా కంటిన్యూ అవుతున్నాయి అంతే. మనం ఇంకేం చేయలేం ఇంకా. ఫ్యామిలీ షోస్ అంటారు. ఫ్యామిలీస్ తప్ప మిగతా వాళ్ళందరూ చూసేలాగా షోస్ చేస్తుంటారు. మనం అందుకే ఫ్యామిలీస్ చూడడం మానేశారులెండి వాటిని. సో, బేసిక్‌గా ఇంతమంది ఇలా చేస్తూ ఉంటే వై ఓన్లీ టార్గెటింగ్ హనుమంతు? సో, నేను ఆల్రెడీ స్టార్టింగ్‌లోనే చెప్పా. ఏమని? బేసిక్‌గా ఇతనికి గట్టిగా శిక్ష పడితే ఇది మిగతా వాళ్ళందరికీ కూడా ఒక మేలుకొలుపు లాంటిదనమాట. అమ్మో! మనం ఇక నుంచి ఇలా చేయకూడదు. చాలా జాగ్రత్తగా ఉండాల్సి ఉంటది. ఇలా అనిపిస్తదనమాట. సో, బేసిక్‌గా ఎప్పటినుంచో ఇలాంటివి కొన్ని కొన్ని నడుస్తూ వచ్చాయి. బట్ వీళ్ళు చేసింది చాలా ఎక్స్‌ట్రీమ్స్. సో, అందుకే వీళ్ళ మీద ఇంత ఎఫెక్ట్ పడుతోంది. అండ్ ఇప్పుడు వీళ్ళకి గనక డెఫినిట్‌గా ఏదో ఒక గట్టి పనిష్మెంట్ పడితే ఫర్దర్‌గా ఇలాంటివి చేయాలంటే భయపడే సిట్యుయేషన్‌కొస్తారు ఇలాంటివి చేసేవాళ్ళందరూ గూడా. సో, అప్పుడు తగ్గుతదనమాట. ఈ కల్చర్ అంతా కూడా తగ్గుతది. సో, అదనమాట పాయింట్. సో, అందుకే ఇప్పుడు పర్టిక్యులర్‌గా ఇష్యూ ఇంత హైలైట్ అవ్వడం అండ్ వీళ్ళకి ఇంత ఎఫెక్ట్ పడాలని అందరూ కోరుకోవడం, అందరూ దీని గురించి రెస్పాండ్ అవ్వడం, మాట్లాడడం వాటెవర్ ఇట్ ఈస్ ఇవన్నీ కూడా జరుగుతోంది అందుకే. ఇతనొక్కడికి శిక్ష పడితే అండ్ ఆ నలుగురికి కూడా. ఇతనొక్కడికంటే ఇతనొక్కడికి కాదు. ఆ నలుగురికి కూడా శిక్ష పడితే దెన్ ఇలాంటోళ్ళందరూ కూడా సార్ట్ ఔట్ అవుతారు. తగ్గుతారు మొత్తం అంతా కూడా. ఆలోచిస్తారు. అమ్మో! ఇది చేద్దామా వద్దా? చేస్తే ఏమైపోద్దో? ఇట్లాంటివన్నీ ఆలోచిస్తారనమాట. సో, అందుకు. సో, అది గైస్. నేను మాక్సిమం క్వెషన్స్ అన్ని కవర్ చేశాను అనుకుంటున్నాను. ఇంకేమైనా మిస్ చేసినట్టయితే కింద కామెంట్ సెక్షన్‌లో తెలియజేయండి. సో, దాట్స్ ఇట్ గైస్. థాంక్స్ ఫర్ వాచింగ్ ద వీడియో. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. వీడియో షేర్ చేయండి. ఇప్పుడు ఎవరైనా మన ఛానెల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన బెల్ ఐకాన్ ఆల్‌లో పెట్టుకోండి. నా ఫర్దర్ వీడియోస్ మిస్ అవ్వకుండా చూడొచ్చు. చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. సో, ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్ అండ్ క్లిక్ ద బెల్ ఐకాన్ ఆల్సో. నా ఇన్‌స్టాగ్రామ్ ఐడీ జబర్దస్త్ మైదర్ అక్కడ కూడా వచ్చి ఫాలో అవ్వచ్చు. థాంక్ యూ సో మచ్ గైస్. బై బై. నెక్స్ట్ వీడియో. బై బై.